పేర్కొంది. సిఆర్పిసి 160 కింద హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ నుంచి హరీష్ రావుకు నోటీసులు జారీ అయ్యాయి. 2024 మార్చి 10న నమోదైన కేసులో మరింత విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రావాలని ఆ నోటీసుల్లో ప్రస్తావించారు. తెలంగాణ భవన్కి అయితే ప్రస్తుతం హరీష్ రావు చేరుకున్నారు. రైట్, రేవంత్ డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా హరీష్ ఆరోపించారు. సో న్యాయస్థానాలనే కేసును కొట్టేశాక ఏంటి డ్రామాలంటూ కూడా ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తున్నా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కిషన్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే బొగ్గు స్కామ్పై సిబిఐ విచారణకు ఆదేశించాలి కదా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. హరీష్ రావు విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద అటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిపి సజ్జనార్ నేతృత్వంలో సభ్యుల బృందం హరీష్ రావును ప్రశ్నించింది. ఈ కేసులో అసలు సూత్రధారులను గుర్తించే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పాత్రపై సిట్ విచారణ కొనసాగనుంది. గతంలో హరీష్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించారంటూ ఒక వ్యాపారి హరీష్ మీద ఫిర్యాదు చేశారు. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు హరీష్. ఇప్పటికే ఆయన తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ లైవ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి లైవ్ లో అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందించండి. రేటక్షయ ఫోన్ ట్యాంపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఫోన్ ట్యాంపింగ్ కేసులో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అలాగే ఈ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కీలక నేత ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం కూడా ప్రస్తుతం అయితే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరొకొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ కార్యాలయానికి హరీష్ రావు చేరుకోబోతున్నారు. సో ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. సుమారు 300 మంది పోలీసులు ఇందులో అంటే క్విక్ రియాక్షన్ టీం, సిటీ ఆర్మ్ రిజర్వ్ ఉమెన్ తో పాటుగా మఫ్టీ, ఐడి పార్టీ రోడ్ పోలీసులతో ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ స్టేషన్ వెనుక కూడా మరొక ఎంట్రీ ఉంది కాబట్టి, ఎగ్జిట్ ఉంది కాబట్టి అక్కడ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సో మరికొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ విచారణకు హాజరుగాపోతున్నారు హరీష్ రావు వెంట కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా రాబోతున్నారు. కాబట్టి ఈ క్రమంలో లా అండ్ ఆర్డర్ చేదాటకుండా ఉండేందుకు, శాంతి భద్రత విఘాతం కలిగించకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నగర సిపి సజ్జనార్ నేతృత్వంలో ఈ సభ్యుల బృందం కూడా సిట్ ఈరోజు హరీష్ రావును విచారిస్తోంది. ఫోన్ ట్యాంపింగ్ కేసులో హరీష్ రావు పాత్ర పైన సిట్ విచారణ చేస్తుంది. సో 160 సిఆర్పిసి కింద ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతోంది సిట్. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరు, ప్రస్తుతం అయితే సిట్ వేటాడే పనిలో పడిందని చెప్పాలి. సో గతంలో హరీష్ రావు తన ఫోన్ ట్యాంపింగ్ చేయించారంటూ వ్యాపారి ఫిర్యాదు చేశారు. గతంలో ఈ కేసుకు సంబంధించి కూడా హైకోర్టు కొట్టేసింది. సో ఒక ఛానల్ ఎండి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, అలాగే ఎస్ఐబి మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్, అలాగే అతని వద్ద లభించిన ఆధారాలు కావచ్చు, అలాగే సాంకేతిక ఆధారాలతో ఈరోజు హరీష్ రావును సిట్ విచారించబోతుంది. సో సిట్ విచారణలో మరికొన్ని విషయాలు కూడా వెలుగు చూసే అవకాశం ఉన్నట్టుగా భావిస్తుంది. కాబట్టి సిట్ ఈరోజు హరీష్ రావును అయితే విచారిస్తోంది. మరికొద్దిసేపట్లో హరీష్ రావు సిట్ కార్యాలయాన్ని కూడా చేరుకోబోతున్నారు. సో ప్రస్తుతం అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక
కార్యకర్తలు ముఖ్య నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ హరీష్ రావు వెంట రాబోతున్న క్రమంలో ట్రాఫిక్ జామ్ అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతాలంతా కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సిట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో సిట్ వారి విచారణకు మరికొద్దిసేపట్లో హరీష్ రావు రాబోతున్నారు. సో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు అలాగే హరీష్ రావు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అభిమానులు రానున్న క్రమంలో ఒకవేళ ఆందోళన చేసే అవకాశం ఉంటుంది, ధర్నాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తు చర్యల భాగంగా పోలీసులు మాత్రం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. సో ఈరోజు 160 సిఆర్పిసి కింద హరీష్ రావును అతను స్టేట్మెంట్ తీసుకోబోతున్నారు. హరీష్ రావు సంబంధించి కూడా హరీష్ రావును విచారిస్తే ఈ ఫోన్ ట్యాంపింగ్ కేసు కూడా కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటికే రాజకీయానికి సంబంధించి కూడా కావచ్చు, గతంలో కూడా విక్టిమ్స్ను సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో ఇప్పటికే 5 పోలీసు అధికారులు కూడా అరెస్ట్ అయ్యి రిమాండ్ అయ్యారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, అలాగే తిరుపతన్నతో పాటుగా ప్రణీత్ రావు కూడా మొత్తంగా 5 కూడా పోలీసులు గతంలో సిట్ అధికారులు కూడా విచారించారు. వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే కొంతమంది వ్యాపారవేత్తలు, అలాగే కొంతమంది సంబంధించిన ప్రతిపక్ష పార్టీ నేతలు, అలాగే కొంతమంది రాజకీయ నేతలకు సంబంధించి కూడా వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో హరీష్ రావు ఈ ఫోన్ ట్యాంపింగ్ కేసులో అతని యొక్క పాత్ర కావచ్చు, తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అసలు సూత్రధారులు ఎవరు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సిట్ విచారించాలని భావిస్తుంది. సో ఈ రోజు మరికొద్దిసేపట్లో హరీష్ రావును విచారించబోతోంది. అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతుంది. సో 160 సిఆర్పిసి అంటే కేవలం సాక్షిగానే విచారించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఒకవేళ విచారణ సమయం కానీ అలాగే విచారణ ఇందులో సిట్ అధికారులు మరింత లోతుగా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉండాలని భావిస్తే మాత్రం మరొక 2 సందర్భాల్లో కూడా హరీష్ రావును సిట్ విచారణకు సహకరించాల్సిందిగా కోరే అవకాశం కూడా ఉంది. సో ఈ రోజు మాత్రం మరికొద్దిసేపట్లో హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రాబోతున్నారు. కాబట్టి సో సిట్ అధికారులు ఇప్పటికే చేరుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ రమణతో పాటుగా సిట్ బృందం లేటెస్ట్ గా ఏర్పాటు చేసిన నగర పోలీస్ కమిషనర్ సజ్జన నేతృత్వంలో సిట్ బృందం కూడా ఏర్పాటైంది. కాబట్టి సిట్ అధికారులందరూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ కార్యాలయం చేరుకున్నారు. సో 11 గంటలకు రావాల్సిందిగా అందులో స్టేట్మెంట్లో దాంట్లో నోటీసులు కూడా పేర్కొన్నారు. కాబట్టి మరికొద్దిసేపట్లో హరీష్ రావు రాబోతున్నారు. హరీష్ రావు వెంట కేటీఆర్, అలాగే మరికొంతమంది మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, చాలా మంది కూడా ముఖ్య నేతలు అందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు ఈ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా భద్రతను ఏర్పాటు చేస్తారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు అయితే ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. సో 160 సిఆర్పిసి కింద హరీష్ రావు స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఈ ఫోన్ ట్యాంపింగ్ కేసుకు సంబంధించి కూడా హరీష్ రావు పాత్ర ఏ విధంగా ఉంది, తర్వాత ఎన్ని ఫోన్ నెంబర్స్ను ట్యాంపింగ్ చేశారు, తర్వాత కీలకమైన ఆధారాలు లభించాయి. కాబట్టి హరీష్ రావును విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అందులో భాగంగానే సిట్ దూకుడు పెంచింది, అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హరీష్ రావును మరికొద్దిసేపట్లో సిట్ అధికారులు విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతా ఉన్నారు. ఆకాష్, ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఓటీ స్టూడియో. కిరణ్, అంటే ఇప్పుడు ఈ సిట్ విచారణ నిజంగా హీట్ పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక పెద్ద నేతను విచారించడం ఫస్ట్ టైం. కాబట్టి అంటే ఎవరి స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు, అలాగే ఏ కోణాల్లో దర్యాప్తు చేయబోతున్నారు? వాస్తవానికి ఇప్పటికీ పరిశీలిస్తే ఈ కేసులో పోలీస్ మాజీ అధికారులందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు, ఈ విధంగా 5 అధికారులను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని విచారించారు. వారి నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ప్రధానంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, అలాగే అతని వద్ద లభించిన కొన్ని సాంకేతిక ఆధారాల ద్వారా హరీష్ రావును ఈరోజు స్టేట్మెంట్ రావాల్సిందిగా, విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సో గతంలో 2024 జూన్లో ఈ కేసు నమోదైంది. పంచగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక వ్యాపారి ఫిర్యాదు చేశాడు. గతంలో తన ఫోన్ ట్యాంపింగ్ పాల్పడ్డారు. ప్రధానంగా తన ఫోన్ ట్యాంపింగ్ పాల్పడడానికి కారణం హరీష్ రావు అని. ఎందుకంటే గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు హరీష్ రావు. సో మాజీ మంత్రివర్యులు ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ పార్టీలో చాలా కీలకమైన ముఖ్య నేతగా ఉన్నారు. సో హరీష్ రావును ఈరోజు ఫోన్ ట్యాంపింగ్ కేసులో స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిందిగా సిట్ భావించింది. కాబట్టి అతనికి 160 సిఆర్పిసి నోటీస్ కూడా జారీ చేసింది. సో గతంలో పంచగుట్ట పోలీస్ స్టేషన్లో జూన్లో దాదాపు 5 సెక్షన్ల కింద హరీష్ రావు పైన కేసు ఫైల్ చేశారు సిట్ సంబంధించి కూడా. ఆ తర్వాత హైకోర్టులో కూడా వెళ్లారు. హైకోర్టులో క్వాష్ అయింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా కేసును కొట్టివేసింది. అంటే హరీష్ రావు పాత్ర లేదన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా తేల్చింది. సో
ఈ రోజు నిన్న సాయంత్రము హరీష్ రావు ఇంటికి వెళ్ళారు సిట్ అధికారులు, అతన్ని నోటీస్ కూడా ఇచ్చారు. ఈ రోజు 11 గంటలకు నోటీసులో పేర్కొన్న విధంగా విచారణకు హాజరు కావాలని. ముఖ్యంగా ఒక ఛానల్ ఎండి ఇచ్చిన స్టేట్మెంట్, అలాగే ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈరోజు 160 సిఆర్పిస్ అంటే ఇందులో కేవలం సాక్షి మాత్రమే హరీష్ రావును విచారించబోతున్నారు. కాబట్టి అతన్ని ప్రశ్నిస్తే, అతన్ని విచారిస్తే, అతని వద్ద ఉన్న సమాచారం తెలిస్తే సిట్ అధికారులకు చెప్తారు. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా తాను సహకరిస్తానని హరీష్ రావు పేర్కొన్నారు. సో దాన్ని బేస్ చేసుకుని హరీష్ రావు ఈరోజు ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతా కూడా ఆ సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. కాబట్టి అందులో ఏమైనా కీలకమైన సమాచారం లభిస్తుందా అని సిట్ అధికారులు భావిస్తున్నారు. సో